జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం రుద్రమదేవి మేడం, అలాగే ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు పావనం చంద్రశేఖర్ సార్, అట్లాగే వనపర్తి జిల్లా చెల్మి సంస్థ అధ్యక్షుడు ఆంగ్లోపాధ్యాయుడు సిద్ధిరవి సార్ ఆధ్వర్యంలో ఈరోజు మన భారత వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి. ఝాన్సీ లక్ష్మీబాయిని భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా గుర్తించింది. ఆమె అమ్మ 1828 నవంబర్ 19న బోరోపంత్ భాగీరథిబాయి అనే పుణ్య దంపతుల కాశీలో జన్మించింది. ఆ రోజుల్లో అప్పటి వారి నాన్నగారు పీష్వా దగ్గర పనిచేస్తున్న కాలంలో అప్పుడు ఝాన్సీ రాజ్యానికి ఉత్తర భారతదేశంలో గంగాధర్ రావుతో వివాహం జరిగిన తర్వాత ఝాన్సీ రాణిగా మారింది. మొదట ఆమె పేరు మణికర్ణిక మను అనేవాళ్ళు తల్లిదండ్రులు. ఆ అమ్మ ఆ రోజుల్లో గంగాధర్ రావుతో వివాహమైన తర్వాత 3 నెలలకే ఒక పసిపిల్లవాడు పుట్టి చనిపోవడంతో దామోదర్ రావు అనే అబ్బాయిని దత్తత తీసుకుంటే అప్పుడున్న ఇంగ్లీష్ ప్రభుత్వము ఆ దత్తత చెల్లెదు, రక్త సంబంధం కావాలని కోటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె వారిపైన దాడి చేసి దాన్నే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు. అంటే మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు కూడా అప్పుడే ప్రారంభమైంది 1850లో. ఆ విధంగా ఆమె రాజ్యం పైన దాడి చేసి ఆ విధంగా ఝాన్సీ కోటను ఆక్రమిస్తే ఆమె అడవులకి ఆమె రూపం పోలిన జల్కారిబాయి ఆమెను తప్పిస్తుంది. సేమ్ ఇద్దరు ఒకే రూపంలో ఉంటారు కనుక ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఆమె అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళపైన అనర్గళమైన పోరాటం చేస్తూ ఆమె చిత్రం కూడా దత్తత పుత్రుడిని వెనుకబెట్టుకొని 4 ఏళ్ల పిల్లగాడిని గుర్రంపై వెళ్ళి పోరాటం చేస్తుంది. ఈ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఆంగ్లేయుల బుల్లెట్ గాయాలకు బలై చనిపోయిందని చరిత్రలో ఆధారాలున్నాయి. లేదు ఆమె వాళ్ళ చేతిలో చావకుండా ఒక గడ్డివాములో దూరి ఆ గడ్డివాముని తనే అంటించుకున్నదనేది కూడా చరిత్రలో ఆమె మరణం 1858 జూన్ 17న జరిగింది. ఇట్లా చరిత్రలో మరణం వివాదం అయినప్పటికీ కూడా భారత స్వాతంత్ర సంగ్రామానికి మొదట నాంది పలికింది ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి. అందుకే భారతదేశ చరిత్రలో వీరనారిగా గతంలో ఉపవాచకంలో ఈమె పాఠం కూడా ఉంది కనుక ఇప్పటికీ సుభద్ర కుమార్ చౌహాన్జీ ఈమె పైన రాసిన గేయాలు పిల్లలతో వాడిస్తుంటారు. అటువంటి వీరనారిని మీరు కూడా మహిళలు, అమ్మాయిలు గుర్తుపెట్టుకొని మన దేశంలో విదేశీయులు రకరకాల దండయాత్రలు జరుగుతున్నాయి కనుక మనలోన ఆమెను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తి పెంపొందించుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.